Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వీడియో టైటిల్ చదివి మీకు అర్థమైపోయింది. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అగారో ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ మేకర్ గురించి. ఇట్స్ వెరీ సింపుల్ టు యూజ్. మీకు కనుక ఫిల్టర్ కాఫీ తాగడం ఎక్కువ ఇష్టం అయితే మీ ఇంట్లో తప్పకుండా ఇది ఒకటి ఉండాలి. అగారో ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ మేకర్ అన్నది 4 లెవెల్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనమాట. సో ఎవ్రీ డ్రాప్ ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది. ఇందు లోపల వచ్చేసి మనకి మెయిన్ది వస్తుంది, తర్వాత ఒక స్పూన్, ఒక 2 ఎక్స్ట్రా మెసలు కూడా వస్తాయి. సో ఫర్దర్గా మీరు యూస్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట కూడా వస్తుంది. ఇది నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి సరిపోద్ది అనమాట. ఈ టేబుల్ స్పూన్ ఏదైతే ఉందో అది మనం కాఫీని సరిగ్గా కొలిచి వేసుకోవడానికి ఉంటుంది. అండ్ మాన్యువల్ కూడా వస్తుంది అండి యాజ్ యూజువల్. ఇది మొత్తం బొరోసిల్ గ్లాస్తో వస్తుంది. దాని మీద మీకు నెంబర్స్ కూడా కనిపిస్తాయి. అప్ టు 600 ml వరకు మనం ఇందులో చేసుకోవచ్చు అనమాట. ఆ గ్లాస్ వేరేగా వచ్చేస్తుంది కూడా. సో ఏమవుతుంది అంటే మనకి డిష్ వాషర్లో వేసుకోవాలి అనుకుంటే చాలా చాలా ఈజీగా మీరు వేసుకోగలుగుతారు. జస్ట్ దాన్ని పట్టుకుని ఇలా ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ పెట్టినప్పుడు వచ్చేసి ఇలా నొక్కేసి ఇలా కిందకి తోసేస్తే అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. చాలా చాలా మంచి క్వాలిటీ. దాని మీద మనకి 4 లెవెల్ ఫిల్టరేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. బొరోస్లేట్ గ్లాస్ ఉంటుంది, BPA ఫ్రీ ప్లాస్టిక్ ఉంటుంది, లిడ్ ఏదైతే ఉందో ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ కాంపాక్ట్ డిజైన్ అనమాట. సో ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ షేర్ చేస్తాను. అండ్ చాలా చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ మీరు ఫిల్టర్ కాఫీలు ఎవరైతే మాత్రం ఇది మీకు చాలా నచ్చుతుంది. అండ్ దీని మోడల్ పేరు వచ్చేసి క్రిస్టల్. సో ఇలా ఉంటుంది అనమాట మనకి బయట నుంచి. తర్వాత దీన్ని యూజ్ చేసుకోవడం ఎలా అంటే ఫస్ట్ మనం దాని మీద ఉన్న కప్పు తీసేస్తాము. దాని తర్వాత వాళ్ళు మనకి ఇస్తారు కదా స్పూన్, దాంతో నేను ఇక్కడ రెడ్ లేబుల్ది కాఫీ యాడ్ చేస్తున్నాను, గ్రీన్ లేబుల్ కాఫీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. దీని స్మెల్ గురించితో మీ అందరికీ తెలుసు, అది మస్తుగా అనిపిస్తుంది. తర్వాత హాట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసేద్దాం. హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి. ఒక 2 to 3 minutes ఉంటే సరిపోతుంది. మీకు కాఫీ థిక్గా కావాలి అనుకుంటే థిక్ మిల్క్తోని చేసుకోవచ్చు. చాలామంది ఏంటి అంటే బ్లాక్ కాఫీ కూడా తాగుతారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. దీన్ని వెంటనే ఇలా ప్రెస్ చేసేయకూడదు. ఇలా ఒక నిమిషం 2-3 minutes ఉంచేయాలన్నమాట. అప్పుడు ఆ కాఫీలో ఉన్న అరోమా మొత్తం ఆ డికాషన్లోకి వస్తుంది. ఒక 2 నిమిషాల తర్వాత మీద ఉండే నాబ్ని మెల్లిగా ప్రెస్ చేయాలి. అప్పుడు కాఫీ మొత్తం ఫిల్టర్ అయ్యి మీదకి వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇందులోని ఐస్ క్యూబ్స్ వేసుకుని కూడా కాఫీ తాగిన వాళ్ళు ఉంటారు. ఎక్స్ప్రెసో, అమెరికానో ఇలాంటివి ఏవో తాగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా నచ్చుతుంది. జస్ట్ మీరు మెల్లిగా ప్రెస్ చేస్తే డికాషన్ అనేది మీదకి రావడం మొదలవుతుంది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా. సో చాలా ఫ్లేవర్ఫుల్గా మన ఇల్లంతా కాఫీ స్మెల్తో నిండిపోద్ది అనమాట. దీన్ని మెల్లిగా ప్రెస్ చేసేస్తే డికాషన్ మొత్తం మీదకి వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా ఎన్ని కాఫీస్ కావాలంటే అన్ని కాఫీస్ చేసుకుని తాగవచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు డికాషన్ది చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అని చెప్పి. సో మంచి స్మెల్లీ ఇది ఉంటుంది. చాలామంది మిల్క్ మేడ్ కాఫీస్ కూడా చేసుకుంటారు. అంటే ఈ డికాషన్లోనే ఒక 2 స్పూన్లు మిల్క్ మేడ్ యాడ్ చేశారనుకోండి, అది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను జస్ట్ నార్మల్ మిల్క్లోని కొంచెం డికాషన్ అనేది యాడ్ చేసేసుకుని నా ఫిల్టర్ కాఫీ అన్నది రెడీ అయిపోయింది అనమాట. యమ్మీ. అండ్ ఇది వెరీ ఈజీ టు క్లీన్ కూడా అండి. అన్నీ నీట్గా చాలా బాగా డిటాచ్ అయిపోతాయి కాబట్టి గ్లాస్ది అండి మీరు డిష్ వాషర్లో కూడా వేసేయవచ్చు. అది కాదు అనుకుంటే జస్ట్ హ్యాండ్తో కూడా ఇలా వాష్ చేసేయచ్చు. మెస్ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. రన్నింగ్ వాటర్ దగ్గర పెట్టిన వెంటనే అది క్లీన్ అయిపోద్ది అనమాట. ఇది లోపల పెట్టేసుకుని మళ్ళీ యూజ్ చేసుకో. చూసారు కదా అగారో వల్ల ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ మేకర్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది. ఇందులో మీరు గ్రీన్ టీ లాంటివి కూడా చేసుకోవచ్చు. తర్వాత ఫ్లవర్ టీస్ ఏవో వస్తున్నాయి కదా ఈ రోజుల్లో, అవన్నీ కూడా చేసుకోవచ్చు. నార్మల్ టీ కూడా చేసుకోవచ్చు. ఇలా రకరకాలు చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ రేపు కలిసినప్పుడు బాయ్.